సో, హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ డీఎస్సీ సిరీస్‌లో మనం ఇప్పుడేంటంటే బబుల్ చార్ట్ నేర్చుకుంటాం అనమాట. సో, టాపిక్‌లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కమింగ్ టు ద టాపిక్. సో, ఈరోజు మనం బబుల్ చార్ట్ అంటే ఏంటో నేర్చుకుంటాం అనమాట. సో, ఫస్ట్‌లీ వాట్ ఈస్ బబుల్ చార్ట్? సో, చూడండి ఇక్కడ సింపుల్ సార్టింగ్ అల్గోరిథం దట్ రిపీటెడ్‌లీ స్టెప్స్ త్రూ ఏ లిస్ట్. సో, ఇదొక సింపుల్ సార్టింగ్ అల్గోరిథం అనమాట. ఏదే ఒక లిస్ట్‌లో ఉంటదో దాంట్లో మనం రిపీటెడ్ స్టెప్స్ దానికోసం ఇది వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ కంపేర్స్ అడ్జసెంట్ ఎలిమెంట్స్ అండ్ స్వాప్స్ దెమ్ ఇఫ్ దే ఆర్ ఇన్ ద రాంగ్ ఆర్డర్. సో ఏమైనా ఎలిమెంట్స్ కన్నా రాంగ్ ఆర్డర్ లో ఉంటాయి ఎడ్జెస్ ఎలిమెంట్స్ అనేవి. సో వాటిని చేంజ్ చేయడానికి దీనికి వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ ది పాస్ త్రూ ద లిస్ట్ ఈస్ రిపీటెడ్ అంటిల్ ద లిస్ట్ ఈస్ సార్టెడ్. సో ఏంటి, అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఆ లిస్ట్ అనేది సార్టింగ్ ఆర్డర్ లో అయ్యేంత వరకు ఆ స్టెప్స్ అనేవి రిపీట్ అవుతా ఉంటది అనమాట. నెక్స్ట్ ఇన్సఫిషియెంట్ ఫర్ లార్జర్ డేటా సెట్స్ బట్ ఈజీ టు అండర్స్టాండ్. సో బబుల్ సెట్ అనేది ఈజీగా అర్థమైపోద్ది మనకి. సో ఆ ప్రాసెస్ ఏంటి అంతా అర్థమైపోద్ది. బట్ లాజిక్ డేటా సెట్స్ కి అంత ఎక్కువ యూస్ చేయండి దీన్ని. ఓకేనా? లైక్ ఎగ్జాంపుల్ లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ అలాగనమాట. ఫ్రమ్ లీనియర్ సెర్చ్ ఎలాగైతే వాడానో నెక్స్ట్ బైనరీ సెర్చ్ బాగా ఎఫిషియెంట్ గా లాజిక్ డేటా పనిచేసింది కాబట్టి సో బబుల్ సెట్ అలా సార్టింగ్స్ కూడా ఇది కూడా అంతే సింపుల్, సేమ్ దానిలాగానే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఏంటి, హౌ బబుల్ సార్ట్ వర్క్స్. సో బబుల్ సార్ట్ అనేది ఎలా ఎలా వర్క్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లిస్ట్ అనుకోండి. సో ఎగ్జాంపుల్ ఇది ఒక లిస్ట్ ఉంది. సో ఫస్ట్ ఏంటి, ఈ ఫస్ట్ ఎలిమెంట్ తో స్టార్ట్ చేసిద్ది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తుంది, దీని ఏదైతే పక్కన ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఇది ఉందో దాంతో కంపేర్ చేసుకుంటది. సో ఎలా కంపేర్ చేసుకుంటది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైతే దీని ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ జే అనుకుంటే దాని యొక్క ఏ ఆఫ్ జే ప్లస్ వన్ తో కంపేర్ చేసుకుంటది. సో అప్పుడు కన్నా ఏ ఆఫ్ జే కన్నా గ్రేటర్ దాన్ ఉంటే ఆ రెండింటిని స్వాప్ చేస్తుంది. లేదంటే ఏమైతుంది, ఆ రెండు ఎలా ఉన్నాయి అలాగే ఉంటది అనమాట. సో అది నెక్స్ట్ ఏంటిది. సో సెకండ్ స్టెప్ అది ఉంది చూడండి, మూవ్ టు ది నెక్స్ట్ పేర్ రిపీటెడ్ అంటిల్ ద ఎండ్. సో ఏమైతుంది, ఆ స్టెప్ అనేది ప్రతిసారి కంటిన్యూ అయితే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 1 కి 8 కంపేర్ చేసింది. సో ఏ ఆఫ్ జే అనేది ఏ ఆఫ్ జే ప్లస్ 1 కంటే గ్రేటర్ కాదు. సో ఏమైంది, నెక్స్ట్ స్టెప్ కి వెళ్తుంది. ఇక్కడ 8 అనేది 3 కి చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఏ ఆఫ్ జే అనేది గ్రేటర్ ఏమైతుంది, 3 ప్లస్ లో 8, 8 ప్లస్ లో 3. అండ్ నెక్స్ట్ 8 విత్ 2 కంపేర్ చేస్తుంది. సో 8 గ్రేటర్ దాన్ కాబట్టి 8 క్యాన్సిల్, 2 ఇక్కడ, 8 ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏముంది, అరే 1 8 3 2 ఉంది. ఆఫ్టర్ ఈ ఒక ఇటరేషన్ అయిన తర్వాత ఏమైతుంది, 1 3 2 8. సో ఇది ఫస్ట్ ఇటరేషన్. సో అది అలాగా సార్ట్ అయ్యేంత వరకు ఏదైతే ఈ ఈ సార్ట్ ఎలిమెంట్ వచ్చేంత వరకు రిపీట్ చేస్తూనే ఉంటుంది సేమ్ స్టెప్స్ ని. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, రిపీట్ అంటిల్ నో మోర్ స్వాప్స్ ఆర్ నీడెడ్. సో ఎప్పుడైతే ఏంటి ఈ లిస్ట్ అనేది సార్ట్ అయిపోతుందో ఇంకా అక్కడితో రిపీట్ ఆ ఇటరేషన్ అనేది ఆపేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి, 5 3 8 4 2. సో ఫస్ట్ ఇటరేషన్ కి ఏమైంది, 5 ని 3 ని కంపేర్ చేస్తుంది. సో 5 అనేది ఏంటి గ్రేటర్ దెన్ 3. సో ఏమైంది స్వాప్ అయింది 3 5. నెక్స్ట్ 5 విత్ 8 కంపేర్ చేస్తుంది. సో 5 అనేది గ్రేటర్ దెన్ కాదు. సో 5 అలాగే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 8 విత్ 4, 8 అనేది గ్రేటర్ దెన్, అప్పుడు ఏమైంది 4 8 స్వాప్ అవుతాయి. ఇప్పుడు 8 ఎక్కడ ఉంటుంది. ఓకేనా? 4 8 స్వాప్ అయితే 8 ఎక్కడ ఉంటుంది. నెక్స్ట్ 8 కి 2 కి కంపేర్ చేస్తుంది. సో 8 అనేది గ్రేటర్ దెన్ ఏమైంది, 2 ఎక్కడికి వస్తే 8 ఎక్కడికి వెళ్తుంది. సో అలా ప్రతి స్టెప్ లో ప్రతిదీ స్వాప్ చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ ఏంటి, 3 కి 5 కి కంపేర్ చేస్తుంది. సో 3 అనేది లెస్. నెక్స్ట్ 5 కి 4 కి 4 అనేది లెస్. సో 5 అనేది గ్రేటర్ దెన్ కాబట్టి నెక్స్ట్ స్వాప్ అవుతాయి. నెక్స్ట్ ఏంటిది, 5 కి 2 కి చెక్ చేస్తుంది. సో 5 అనేది స్వాప్ అయింది కాబట్టి ఇక్కడ 5 కి 2 కి సో గ్రేటర్ దెన్ 2 స్వాప్ అయిపోద్ది. మళ్ళీ 5 కి 8 కి సో కాదు ఏమైంది 5 8 ఇలాగే ఉండేవి. నెక్స్ట్ ఏంటిది, 3 కి 4 కి చెక్ చేస్తుంది కాదు సో 3 అలాగే ఉంటది. నెక్స్ట్ 4 కి 2 కి సో 4 అనేది గ్రేటర్ దెన్ సో స్వాప్ అయింది ఏమైంది, 4 ప్లేస్ లో 2 వస్తుంది, 2 ప్లేస్ లో ఇక్కడ 4 ఉంటుంది. 4 కి 5 కి సో కాదు 4 అలాగే ఉంటది. నెక్స్ట్ 5 కి 8 కి కాదు కాబట్టి అలాగే ఉంటుంది 5 8. నెక్స్ట్ 3 కి 2 కి ఏమైంది గ్రేటర్ ఉంది కాబట్టి స్వాప్ అయింది. నెక్స్ట్ 3 కి 4 కి సో ఇంకేం స్వాప్ అవ్వదు, అన్ని సార్టెడ్ ఆర్డర్. సో ఇక్కడతో ఈ లిస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇలాగేంటి, ప్రతి ఇటరేషన్ లో ఒక్కొక్క లార్జ్ ఎలిమెంట్ ని ఎండింగ్ కి పంపిస్తా ఉంటది అనమాట. సో ఫస్ట్ ఇటరేషన్ లో 8 వెళ్ళింది, తర్వాత 5 వెళ్ళింది, తర్వాత 4 వెళ్ళింది, ఇక్కడ 3 వచ్చింది. సో ఇది ఇది ఆర్డర్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ. సో ఇది అనమాట. అండ్ దీన్ని మనం ఇంకా ఎఫిషియెంట్ గా ఎలా చేయొచ్చు. సో ప్రతి ఒక్క ఇటరేషన్ లో ఏంటంటే ఒక్కొక్క లార్జర్ ఎలిమెంట్ అనేది పోతుంది. సో ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ లో చూడండి ఇక్కడ 8 అనేది ఎండింగ్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇటరేషన్ కి ఆ 8 వాడం అంతే కదా. సో ఎండింగ్ వెళ్ళిపోయింది.
సో మనం ఇక్కడితోనే చెక్ చేస్తాం. సో ఏంటి, ప్రతి ఒక్క ఏదైతే ఐ అనేది ఇంక్రీజ్ అవుతుందో, సో ఆ ఐని కానీ మనం రిమూవ్ చేస్తే ఏమైంది, ఎండింగ్ ఎలిమెంట్ అనేది పోద్ది. సో అందులో ఉండే పాసెస్ అనేది, నెంబర్ ఆఫ్ పాసెస్ అనేది తగ్గుతాయి. సో ఏదైతే ఆ ప్రోగ్రామ్ ఉందో సింపుల్ గా అయిపోద్ది ఇంకా ఫాస్టర్ టైంలో. సో ఏంటి, ప్రతిసారి ఎండింగ్ ఎలిమెంట్ ని రిమూవ్ చేసుకుంటూ వస్తే ఏమైంది మనకి, ఇక్కడికి వచ్చేసరికి సార్టెడ్ అయిపోద్ది. సో నో సార్టెడ్ ఉన్నప్పుడు అది అయిపోద్ది, ఇంకా కండిషన్ అయిపోద్ది. సో ప్రతి ఇటరేషన్ లో ఒక్కొక్క దాన్ని తగ్గించుకుంటూ వచ్చామనుకోండి ఇలాగా. సో ఇది ఒక ఎఫిషియెంట్ అనమాట దాంట్లో. ఓకేనా, ఇది. అండ్ కమింగ్ టు ది టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ బేసిక్ కేస్. బేసిక్ కేస్ ఏంటి, ఒకవేళ ఆల్గరిథం గాను అంటే లైక్ వన్ పాస్ నీడ్ అయింది అనుకోండి, ఏ స్వాప్ లేకుండా, అప్పుడు ఏంటి, బిగ్ ఆఫ్ ఎన్. ఓకేనా. నెక్స్ట్ యావరేజ్ కేస్. సో నెస్టెడ్ లూప్స్ ఏదైనా ఒక ఎన్ కంపారిజన్స్ కానీ జరిగితే దాని యొక్క టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఓకే కదా. అండ్ వర్స్ట్ కేస్. సో ఏంటి, వర్స్ట్ కేస్ అండ్ యావరేజ్ కేస్ మాక్సిమం సేమే. సో మాక్సిమం స్వాప్ స్క్వేర్ అంటే టోటల్ ఇంకా, అప్పుడు బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, ఇన్ ప్లేస్ ఆఫ్ సార్టింగ్. సో ఇక్కడ ఏంటి, మన ఏమి ఎక్స్ట్రా స్పేస్ ఉండవు కాబట్టి, సో స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1. ఓకేనా. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి. ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ మెయిన్ మీద తీసుకున్నాడు, ఇక్కడ ఒక అరే ఇచ్చాడు, అండ్ బబుల్ సార్ట్ ని కాల్ చేశాడు. పైన ఇక్కడ చూడండి బబుల్ సార్ట్, ఇక్కడ ఒక అరేని పంపించాం, అండ్ దాని యొక్క లెంత్ అనేది ఎన్ లో స్టోర్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఫర్ లూప్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కి, అండ్ సెకండ్ ఫర్ లూప్ నెంబర్ ఆఫ్ పాసెస్ కి. అండ్ ఇక్కడ కండిషన్ చూడండి, జే జే లెస్ దెన్ ఎన్ మైనస్ ఐ మైనస్ 1. సో ఈ మైనస్ ఐ ఏదైతే ఉందో, ఇక్కడ నేను పైన చెప్పాను కదా, లైక్ ప్రతి ఇటరేషన్ లో ఒక్కొక్క ఐని కానీ తీసుకుంటూ వస్తే ఆ ప్రోగ్రామ్ అనేది ఈజీ అయిపోద్ది, ఇంకా ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ అయింది. సో అందుకోసం ఇక్కడ ఐ అనమాట, ఇక్కడ ఐ ఎందుకు అందుకు పెట్టారనమాట. అండ్ కండిషన్ ఏంటి, సో ఇది ఒక లిస్ట్ అయితే ప్రెసెంట్ ఉన్న ఎలిమెంట్ కన్నా దాని యొక్క ఎడ్జసెంట్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ ఉంటే, సో ఏమైంది, గ్రేటర్ ఉంటే స్వాప్ చేయాలి, లేదంటే నెక్స్ట్ ఎలిమెంట్ పాస్ అయిపోవాలి. సో కండిషన్ అది అనమాట ఇది. సో గ్రేటర్ అంటే ఆ ఇఫ్ స్టేట్మెంట్ వర్క్ అయ్యింది, లేదంటే నెక్స్ట్ పాస్కి వెళ్ళిపోతుంది. అండ్ అలాగ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ అయిపోద్ది అనమాట. అండ్ మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, 2 3 4 5 8. అండ్ ఒకసారి ఈ ప్రోగ్రామ్ ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ నేను కొత్త ఫైల్ తీసుకున్నాను, బబుల్స్. సో ఇది కొత్త ఫైల్ అనమాట. అండ్ నెక్స్ట్ పిఎస్విఎం. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, మనం ఒక అరే తీసుకుంటాం అనమాట, ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్స్, వాడు ఏదైతే ఎలిమెంట్స్ ఇచ్చాడో అవే ఎలిమెంట్స్ పెట్టేద్దాం మనం కూడా. సో అరే తీసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ పబ్లిక్ స్టాటిక్ అండ్ ఫంక్షన్ నేమ్ బబుల్. అండ్ ఇక్కడ మనం ఏం పాస్ చేస్తున్నాం, ఒక అరేని పాస్ చేస్తున్నాం. సో ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఆ అరేని, ఆ అరే యొక్క లెంత్ ఏంటంటే ఎన్ వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం. చేసుకున్నా చేసుకోకపోయినా ఏం కాదు. సో మొత్తం రాయకుండా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇంటి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ డాట్ లెంత్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. సో ఎన్ ఇటరేషన్స్ ఆ లూప్ రన్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఫర్ లూప్ ఏంటిది, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఫర్ ఐ లెస్ దెన్ ఎన్ ఐ ప్లస్ ప్లస్. ఓకే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కి లూప్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, నెంబర్ ఆఫ్ పాసెస్. ఓకే కదా. సో సెకండ్ ఫర్ లూప్ అండ్ జే లెస్ దెన్ ఎన్ మైనస్ 1 టైమ్స్. సో ఎన్ మైనస్ 1 ఎందుకంటే మనకి, సో అది లాస్ట్ ఎలిమెంట్ కి వెళ్ళిపోతే అవుట్ ఆఫ్ ఇండెక్స్ బౌండ్ ఎర్రర్ వస్తుంది కాబట్టి ఎన్ మైనస్ 1 తీసుకుంటాం. సో ఏదైతే ఎన్ ఎలిమెంట్ ఉందో ముందే ఎన్ మైనస్ 1 తో కంపేర్ చేసుకుంటుంది అనమాట. సో అందుకోసం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం దాన్ని ఇంకా ఎఫిషియెంట్ ఎలా చేస్తాం, సో రన్ అయిన ప్రతిసారి ఏదైతే ఎండింగ్ ఎలిమెంట్ ఉంటుందో, గ్రేటర్ ఎలిమెంట్, సో దాన్ని రిమూవ్ చేస్తాం. ఎందుకంటే ఎండింగ్ ఎలిమెంట్ ఆల్రెడీ గ్రేటర్, సో మనం దాన్ని ప్రతిసారి చెక్ చేయాల్సిన లేదు కాబట్టి దాన్ని రిమూవ్ చేస్తాం, మైనస్ ఐ. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఏంటి, ఇప్పుడు దీంట్లో ఇఫ్ ఏదైతే ప్రెసెంట్ ఎలిమెంట్ ఉంటుందో అరే ఆఫ్ జే, ఆ ఎలిమెంట్ అనేది దాని యొక్క ఎడ్జెస్ ఎలిమెంట్ జే ప్లస్ 1 గ్రేటర్ ఉంటే, సో అరే ఆఫ్ జే అనేది అరే ఆఫ్ జే ప్లస్ 1 కంటే గ్రేటర్ ఉంటే ఏం చేయాలి, స్వాప్ చేయాలి. సో ఒక టెంప్ అనే వేరియబుల్ తీసుకొని మనం అరే ఆఫ్ జే ని పెట్టుకుంటాం అందులో. ఓకేనా.
అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం? సో స్వాపింగ్ అండి, సింపుల్. నెక్స్ట్ అరే ఆఫ్ జే. నెక్స్ట్ అరే ఆఫ్ జే ఇజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ జే ప్లస్ 1. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? అరే ఆఫ్ జే ప్లస్ 1 ఏంటి? మనం ఆల్రెడీ ఒక వాల్యూ స్టోర్ చేసుకున్నాం, ఇది అరే ఆఫ్ జే అని. సో దాన్ని అక్కడ పోస్ట్ చేస్తాం అనమాట, అయిపోయింది. ఇజ్ ఈక్వల్ టు టెంప్. సో ఇది మన కండిషన్. సో ఇక్కడ మన కండిషన్ అయితే అయిపోయింది, మెయిన్ లాజిక్ అయితే రాసేసాం. అండ్ సారీ, ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఇంత ఏం అవసరం లేదు, లైక్ మనం ఇక్కడ ఏం రిటర్న్ చేయం కదా. సో ఏదో సార్ట్ ఉంటే అది కాల్ చేస్తాం, సో అది రన్ చేసి పెట్టేస్తుంది. సో ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ వాడడం కాబట్టి వాయిడ్ పెట్టేద్దాం, ఎందుకంటే లైక్ అందుకని ఇందాక ఎర్రర్ వచ్చింది ఇక్కడ. అండ్ కమింగ్ టు ది కోడ్, మెయిన్ కోడ్. ఇక్కడ ఏమైంది? బబుల్ సార్ట్ ని కాల్ చేయాలి మనం. బబుల్, అందులో ఏం పాస్ చేసాం? అరేని పాస్ చేసాం, అయిపోయింది. సో ఇప్పుడు ప్రింట్ చేయాలి. అక్కడ ఏం ప్రింట్ చేస్తాం మనం? సో ఏం ప్రింట్ చేసాం డైరెక్ట్ గా? అరే టు స్ట్రింగ్ ఏఆర్ఆర్. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే అరే టు స్ట్రింగ్. సో ఇది ఏంటంటే మనం సో ఇప్పుడు సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళిన దాంట్లో ఓన్లీ ఏఆర్ఆర్ పెట్టామంటే సో అదొక సింబల్స్ ఫార్మాట్ లో అలా ఫార్మాట్ లో ప్రింట్ అవుతుంది అనమాట. సో సో టూ స్ట్రింగ్ ఏంటంటే అది ఒక రీడబుల్ ఫార్మాట్ లో ఆ లిస్ట్ ని ప్రింట్ చేస్తుంది. సో అందుకోసం మనం ఇక్కడ అరే టు టూ స్ట్రింగ్ అనే ఇది వాడామన్నమాట. సో అదే దాని మీనింగ్, ఇంకేం లేదు అక్కడ. అండ్ ఇక్కడ ప్రింట్ చేసేద్దాం అది. సో అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి? ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. జావా బబుల్ డాట్ జావా. సో చూడండి, ఇక్కడ సార్టర్ ఆర్డర్ లో ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇది అండ్ సో ఇదే బబుల్ సార్ట్ అంటే. సో ఇదైతే అర్థమైంది కదా. అండ్ అరే టు టూ స్ట్రింగ్ దీని మీనింగ్ ఏంటంటే సో ఇప్పుడు మనం దాన్ని డైరెక్ట్ గా ఏఆర్ఆర్ ప్రింట్ చేసాం అనుకోండి, సంథింగ్ లైక్ మేము చూపిస్తాం చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ రన్ చేశాను అనుకోండి, సీ దట్ ఇది చూడండి, ఇది ఒక వేరే ఫార్మాట్ లో వస్తుంది. సో దాన్ని రీడబుల్ ఫార్మాట్ లో చేయడానికి ఏంటంటే అందుకోసం దీన్ని వాడతాం అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది? సో ఇప్పుడు చూడండి, అరే లిస్ట్ మొత్తం ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇందుకోసం అది వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి? సో అవుట్పుట్ చేశారు, ఇప్పుడు సేమ్ అవుట్పుట్ ప్రింట్ అయిపోయింది అక్కడ. అండ్ రియల్ వరల్డ్ ఎనాలజీ. సో ఇది చూడండి, లైక్ అరేంజింగ్ బుక్స్ ఆన్ షెల్ఫ్ బై రిపీటెడ్లీ కంపేరింగ్ ఎడ్జెంట్ బుక్స్ అండ్ స్వాపింగ్ దెమ్ ఇఫ్ దే ఆర్ ఇన్ ద రాంగ్ ఆర్డర్. సో ఇప్పుడు ఏదో ఒక లైబ్రరీలో వరుసగా బుక్స్ ఉన్నాయి అనుకోండి ఇలాగా. సో ఇప్పుడు ఒకవేళ ఆ రెండు బుక్స్ కన్నా రాంగ్ ఆర్డర్ లో ఉంటాయి, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ బుక్స్ మీద నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, 1 to 10 నెంబర్స్. సో అవి ఎలా పడితే అలా ఉన్నాయి అనుకోండి, వాటిని పక్క నెంబర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆర్డర్ లో పెట్టుకుంటూ వెళ్తాం. సో అది సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. అండ్ కామన్ మిస్టేక్స్ అండ్ ఎడ్యుకేషన్స్. సో ఇప్పుడు చూడండి, ఆఫ్ బై 1 ఎర్రర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ జే లెస్ దెన్ n - 1. సో ఇదేంటంటే సో లైక్ ఎర్రర్ ఏం కాదు దాని మీనింగ్. సో మనం దాన్ని సో సింపుల్ గా ఉండడానికి లైక్ ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్ ఎఫిషియెంట్ గా ఉండడానికి కోసం ఇక్కడ ఐ అని మెన్షన్ చేస్తాం. సో అది మిస్టేక్ ఏం కాదు, బట్ చేస్తే ఇంకా ఈజీ ఉంటుంది అనమాట ప్రోగ్రామ్. అండ్ నాట్ ఆప్టిమైజింగ్, ఆల్వేస్ రన్స్ ఆన్ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఈవెన్ ఇఫ్ ఆల్రెడీ సార్టెడ్. సో ఇందాక చెప్పాను కదా, బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో ప్రతి ఐటరేషన్ లో ప్రతి ఏదైతే ఎన్ ఉందో అది ఎన్ టైమ్స్ రన్ చేయడం అనమాట. సో ఆప్టిమైజేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇక్కడ లైన్ మెన్షన్ చేస్తే ఏమవుతుంది? సో కోడ్ అనేది ఆప్టిమైజ్ అయితే వస్తుంది. సో ప్రతిసారి బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ లో సో వర్డ్ స్క్వేర్ లో రన్ అవ్వదు అనమాట. అండ్ హ్యాండిలింగ్ డూప్లికేట్స్. సో స్టేబుల్, సో ఆర్డర్ ఈస్ ప్రిజర్వ్డ్. సో డూప్లికేట్స్ అనమాట అది. అండ్ ఈరోజు మన ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కౌంట్ ది నెంబర్ ఆఫ్ స్వాప్స్ నీడెడ్ టు సార్ట్ అన్ అరే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అరే ఇచ్చారు అంటే సో ఇది సార్ట్ అవ్వడానికి లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్వాప్స్ రిక్వైర్డ్ అనమాట. సో ఆ కౌంట్. సో ఏమైంది? అది స్వాప్ అయిన ప్రతిసారి కౌంట్ ఇంక్రీస్. అండ్ సార్ట్ అన్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ యూజింగ్ బబుల్ సార్ట్. సో ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని సో దాన్ని సార్ట్ చేయండి బబుల్ సార్ట్. అండ్ చెక్ ఇఫ్ అన్ అరే ఈస్ సార్టెడ్ యూజింగ్ మోడిఫైడ్ బబుల్ సార్ట్. సో మోడిఫైడ్ బబుల్ సార్ట్ అంటే అది ఏం లేదు. సో సింపుల్ ఒకసారి చెక్ చేసేయండి అది, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.